నిస్వార్థ ఆశయాలు కలిగిన గాంధేయవాది, అట్లాగే కుల వివక్ష రూపుమాపేందుకు దృఢ సంకల్పంతో ఉన్న సమాజవాది, ఈ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హిందూ కాలేజ్ ఆపోజిట్లో చరిత్ర కలిగిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ప్రతి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వచ్చి ఘనమైన నివాళులు అర్పించి వాళ్ళ ఆశయాలతో ముందుకు నడుస్తామని చెప్పి ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క నాయకులందరూ కూడా వాగ్దానం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి రావటం అంటే దీని గురించి మనం ఒకసారి వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక దృఢమైన సంకల్పం ఒక వ్యక్తికి ఉంటే అది ఆ వ్యక్తిని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇలా విడిగా ఒక ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంది అంటే అది వారు చేసినటువంటి త్యాగం. అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ, యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలుగా తీసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం. అది మీ అందరికీ కూడా అలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి చరితకది మూలధనం అని అంటారు. ఇలాంటి అమరవీరుల జయంతుల ద్వారా, వర్ధంతుల ద్వారా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది మన పిల్లలకి, మన సమాజానికి ఎంతో ముఖ్యం. ఇలాంటి జయంతులు జరుపుకున్నందుకు, ఇలా మనం అందరం కలిసి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన దక్షిణ భారతదేశం నుంచి ఎవరు వచ్చినా మీరు మెడ్రాసియా అని పిలిచే రోజుల్లో ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి ఆంధ్రుల గౌరవాన్ని పెంచడానికి, ఆత్మశైర్యాన్ని నింపడానికి, ప్రపంచంలోనే తెలుగు వారికి గుర్తింపు రావడానికి తన జీవితాన్ని త్యాగం చేసి ప్రాణార్పితం చేసిన గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. భారతదేశమే కాక ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా వాడు గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చి మన ప్రతి భారతీయుడు గర్వించలేని విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.